హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటమణ రెడ్డిని. పత్తి చెట్లకి మొన్న మామూలుగా పురుగు చనిపోయేదానికి ముందు కొట్టడం జరిగింది. నిన్న బలానికి ముందు కొట్టడం జరిగింది. బలానికి సన్నగా ఈ పినుమారి పట్టుకుంది. ఈ పినుమారి ఇప్పుడు సన్న పురుగులు చూడండి, ఆకు మీద ఎట్టా తెరగలు ఉన్నాయో వీటికి ముందు కొట్టడం జరిగింది. నిన్న సాయంత్రం చెట్టు బలానికి కూడా కొట్టడం జరిగింది. ఎంత బలానికి మందులు ఎక్కిస్తున్నా కానీ ఎండ వేడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆకు బలంగా రాలేకపోతున్నా, తేజిస్టుగా రాలేకపోతున్నా. మొత్తం తీగ ఒక చెట్టు వచ్చి ఫుల్గా తీగలు పుట్టుకొస్తున్నాయి చూడండి. మొత్తం తీగలే. తీగ కూడా బాగా ఒక మూరకి ఎల్లబారేసింది. ఇంకా పూత దశకి రాబోతుంది. ఈ పిన్ని పట్టిపోయి ఈరుపుని మారిగి ఇదంతా మొత్తం సన్న పురుగు మారిగేసింది. అంతా నిన్న షేర్ చేయటం మొత్తం చనిపొడిచింది. తీగ కూడా బాగా ఇప్పుడు వస్తున్నది. ఎంత బలంగా వచ్చినా కానీ ఆకు ముడికి చిన్నగానే వస్తూ ఉన్నది. అందువల్ల చెట్టుకి బలంగా రావాలనేసి బలానికి కూడా ముందు కొట్టాము. చెట్టుకి కూడా బలం ఉండాలి అనేసి చెట్టు పుష్టిగా బలంగా వచ్చేదానికి కూడా మందులు కొట్టడం జరిగింది. ఇంత మందులు కొట్టినా కానీ సరే బలం అనేది కనిపించడం లేదు. ఎండ ప్రభావం వల్ల, ఎండ తీవ్రత ఎక్కువ అవడం వల్ల ఆకు చిన్నగానే వస్తూ ఉన్నది. సపోజ్ దీనికి కాయ కాసినా కూడా బలమైన కాయ రాబోదు. ఎండ వర్షం పడిందంటే ఈ పూత పడే దశలో ముందుగానే వర్షం పడిందంటే కాయ కూడా టేస్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇది మా బాధలు. మళ్ళీ రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.